హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. సో కనకాంబరాలని ఈ విధంగా కట్టి చూడండి, చాలా చాలా బాగుంటాయి. సో చాలామంది క్లాసికల్ డ్యాన్సెస్కి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని తీసుకొస్తుంటారు కదండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. సో ఒక డే అంతా కూడా మీరు వీటిని పెట్టుకున్నా కూడా ఇవి నలిగిపోవు, అలాగే ఫ్రెష్గానే ఉంటాయన్నమాట. సో ఏంటండి ఇంత సోది ప్రాసెస్, ఇది అవసరమా అంటే మీరు రెగ్యులర్గా కట్టినట్టయితే ఆ ఫ్లవర్స్ కాసేపటికి అంటే 1 అవర్ తర్వాత డెఫినెట్గా వాడిపోతాయి అనమాట. సో ఇలా కనుక కట్టారంటే ఒక డే అంతా కూడా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ప్రాసెస్ అయితే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, బట్ మీరు ప్రాక్టీస్ చేశారంటే ఈవెన్ కనకాంబరాలే కాదు, అన్ని రకాల ఫ్లవర్స్ని ఈ విధంగా కట్టారంటే బయట మనకి మార్కెట్లో దొరికే గార్లెండ్స్ ఏ విధంగా అయితే ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటాయండి. ప్రతి ఫ్లవర్తో కూడా మీరు ఈ గార్లెండ్స్ని ట్రై చేయొచ్చు. సో చూసిన ప్రతి వాళ్ళు కూడా అడుగుతారనమాట, ఎలా కట్టారు అని చెప్పేసి. సో ముందుగా ఈ ఫ్లవర్స్ని కట్టుకోవడానికి అయితే ఫ్లవర్స్ అయితే చాలా కావాలన్నమాట. అలాగే దారాన్ని 2 ఈక్వల్ పార్ట్స్ లాగా తీసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్గా మిడిల్ పొజిషన్లో మనం ఫ్లవర్స్ అనేది ఫస్ట్ పార్ట్ టై చేసుకోవాలి. తర్వాత కుడి చేతితోటి ఫ్లవర్స్ని పెట్టుకుంటూ ఎడమ చేతిలో ఉన్నటువంటి థ్రెడ్ మీద ఎగ్జాక్ట్గా పెట్టాలన్నమాట. కాడల్ని ఎగ్జాక్ట్గా ఈ వీడియోలో చూస్తున్నట్టుగా ప్లేస్ చేసేసి కుడి చేతిలో ఉన్నటువంటి దారాన్ని దాని చుట్టూ చుట్టారంటే అయిపోతుంది అనమాట. సో ఇదే ప్రాసెస్ని మీరు ఎన్ని ఫ్లవర్స్కైనా ఈ విధంగా రిపీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఎడమ చేతిలో ఉన్నటువంటి దారాన్ని మరీ పొడవుగా పట్టుకోకుండా ఇలాగ వేలికైతే చుట్టుకుంటున్నాను. సో ఇలా చుట్టుకోవడం వల్ల మనకి ఫ్లవర్స్ని టై చేసేటప్పుడు చాలా చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో ఈ ఫ్లవర్స్ని కట్టడానికి ఇలాగ మిషన్కి యూస్ చేసే థ్రెడ్స్ కంటే కూడా మనకి ఫ్లవర్స్ కట్టడానికి సపరేట్గా థ్రెడ్స్ వస్తాయన్నమాట. సో వాటిని యూస్ చేసినట్టయితే మీకు కట్టడానికి ఇంకా ఈజీగా వస్తుంది. ఫ్లవర్స్ కూడా మనకి తెగిపోవు అనమాట. సో ఒకవేళ మిషన్ థ్రెడ్స్ ఉంటే మిషన్ థ్రెడ్ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే నా సజెషన్ వచ్చేసి ఫ్లవర్స్ని కట్టడానికి వచ్చేటువంటి రెగ్యులర్ థ్రెడ్స్ని మీరు యూస్ చేయొచ్చు. ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా హెల్ప్ అవుతుందని చెప్పేసి అయితే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. సో ఈ ప్రాసెస్ మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో చూసినారు కదండి, చాలా చాలా ఈజీ అనమాట. బట్ కొంచెం అయితే పేషెన్స్ అయితే తప్పకుండా అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది నార్మల్ ఫ్లవర్స్ కట్టినంత ఈజీగా అవ్వదన్నమాట, ఫాస్ట్గా అవ్వదు. మనం ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి అనిపించినప్పుడు ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు. సో చాలా చాలా బాగుంటుంది లుక్ అయితే, డెఫినెట్గా మీకు నచ్చుతుంది అనమాట. ఈ కనకాంబరాలతోటే కాకోకుండా రెగ్యులర్గా అంటే మీకు బయట దొరికేటువంటి నందివర్ధనాలు లేదంటే గన్నేరు పూల్లో కూడా మనకి చాలా చాలా కలర్స్ అయితే వస్తాయి కదండి. వాటిని కూడా ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు. సో ఏదైనా డెకరేషన్ పర్పస్ కానీ లేదంటే ఫొటోస్కి మళ్ళలాగా వేయడానికి కానీ చాలా చాలా లుక్ ఉంటుంది అనమాట. సో గన్నేరు ఫ్లవర్స్లో అయితే మనకి మల్టిపుల్ కలర్స్ అయితే దొరుకుతాయి కదా. సో వాటిని బంచెస్ కింద ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కాంబినేషన్ తోటి మీరు ఈ విధంగా కట్టినట్టయితే కనుక చాలా చాలా లుక్ ఉంటుందన్నమాట. సో మీరు బజార్కి వెళ్ళేసి అంతంత కాస్ట్ పెట్టేసి సో ఈ మోడల్లో గార్లెండ్స్ని పర్చేస్ చేయాలంటే దగ్గర కొన్ని థౌజండ్స్ అయితే అడుగుతారనమాట. సో ఇదే విధంగా మనం ఇంట్లోనే ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీ పెరట్లో పూలు కనుక ఉన్నట్టయితే సో డెఫినెట్గా తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా లుక్ ఉంటుంది అనమాట. ప్రాసెస్ అయితే మీరు కొన్ని ఫ్లవర్స్ని కట్టడం స్టార్ట్ చేశారంటే కనుక ఈజీగా కొద్దిసేపట్లోనే పెద్ద పెద్ద గార్లెండ్స్ని అయితే మీరు ఈజీగా కట్టేసేయచ్చు అనమాట. సో దీనికి కంపల్సరీగా ప్రాక్టీస్ అయితే అవసరం అనమాట. ఒకసారి డీటెయిల్డ్గా వీడియోని అబ్జర్వ్ చేస్తే మీరు ఈజీగా ఈ గార్లెండ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసినారు కదండి, ఇలాగా ప్రతి ఒక్క స్టెప్ని కూడా నేను ఇలాగ ఫ్లవర్స్ బై ఫ్లవర్స్ని ఇలాగ పేరుస్తూ ఇలాగ కట్టేశాను. జనరల్గా మనం చూసినట్లయితే పెళ్లి కూతుర్లకి చాలా మటుకు ఇలాంటి వేణీస్ని అయితే బై చేస్తుంటారు అనమాట. సో వాటి కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని వేణీలు కావాలంటే ఇలాగా ఈ విధంగా మీరు కట్టుకోవచ్చు అనమాట. సో ఏ ఫ్లవర్ అయినా పర్లేదండి, ఈ గార్లెండ్కి చాలా చాలా లుక్ ఉంటుంది ఈ విధంగా కట్టినట్టయితే. సో చివర్లో అలాగే మొదట్లో అంటే మనం మాలను కట్టి మొదట్లో కొద్దిగా థ్రెడ్ని యాడ్ చేసేసుకుంటే మన జడకి పెట్టుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఫొటోస్ ఫ్రేమ్స్ కూడా మీరు పెట్టాలనుకుంటే సేమ్ మనం చివర్లో అలాగే మొదట్లో మనం దారాన్ని యాడ్ చేసేసుకొని టై చేసుకోవడమే గార్లెండ్స్ లాగా ఉంటాయన్నమాట. సో వాటిని మీరు విగ్రహాలు కానీ లేదంటే ఫొటోస్ కానివ్వండి లేదంటే వేణీస్ కానివ్వండి ప్రతిదానికి యూజ్ అవుతాయన్నమాట. చూడ్డానికి అయితే చాలా చాలా లుక్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు డిఫరెంట్ కాంబినేషన్స్లో అంటే గార్లెండ్ అంతా కూడా ఒకేలా కాకుండా మధ్యలో ఆకులను కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే వేరే కలర్స్ ఉన్నటువంటి ఫ్లవర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు.
సో మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వీటిని మిడిల్లో మీకు నచ్చినటువంటి ఫ్లవర్స్ని కానివ్వండి, ఆకులను కానివ్వండి పెట్టేసి ఈ విధంగా కుట్టుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. సో చూసారు కదండి, ఆల్మోస్ట్ ఫ్లవర్స్ అన్నీ కూడా అయిపోయాయి అనమాట. చివర్లో ఈ రెండు వైపులా అంటే కుడి చేతిలో ఉన్నటువంటి దారాన్ని అలాగే ఎడమ చేతిలో ఉన్నటువంటి దారాన్ని రెండు కూడా ఇలాగ టై చేసేసి వేణి కోసం అయితే కొంచెం థ్రెడ్ని వదిలేసారంటే సరిపోతుంది అనమాట. అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలు ఇలాంటి గార్లెండ్స్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూడడానికి కూడా చాలా చాలా లుక్ ఉంటాయి, ఎక్కువ టైం కూడా ఉంటాయి అనమాట ఫ్లవర్స్ వచ్చేసి ఫ్రెష్గా. సో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.